రాజు గారు అంటే ఇక్కడ స్థానాలకు సంబంధించి కొన్ని స్థానాల విషయంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని పట్టుబడుతూ ఉన్నారు, కొన్ని స్థానాల విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. అయితే ఏదేమైనప్పటికీ గెలుపే లక్ష్యంగా ఫైనల్గా ఏంటంటే వారిద్దరి మధ్య గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి, గెలుపే లక్ష్యంగా మన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి. గెలవటం అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం చాలా ముఖ్యమైనటువంటి అంశం, రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం, రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం. ఈ విషయంలో కనుక మనం ఎక్కడైనా సరే అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో కనుక మన డెసిషన్స్ కనుక మార్చుకుంటే అవి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తాయి. అందువలన అటువంటి నష్టం జరగకుండా ఉండాలి అని అంటే అక్కడ గెలుపు ఎవరికి ఎలా అక్కడ ఉన్న పరిస్థితులు ఆ సమీకరణాల ఆధారంగా గెలిపేటువంటి లక్ష్యంగా కూడా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ప్రధానంగా వారి ముందు ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి అంశంగా చూడాలి రాజు గారు. మరి ఇలాంటప్పుడు ఇప్పుడు ఒకవేళ పార్టీలో ఉన్న అసంతృప్తుల్ని ఎలా బుజ్జగించే అవకాశాలు ఉంటాయి సార్ వంశీ గారు? అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే అభ్యర్థులు ఎక్కడైతే నిన్న కొంత కంక్లూజన్ క్లారిటీ వచ్చిందో ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో తక్షణం వాటిని సమీకరణాలను సెటరేట్ చేసేటువంటి అంశం బాధ్యతలు తీసుకున్నారు. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు కూడా వారిని పిలిపించుకొని మాట్లాడటం, లేదా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ జిల్లా బాధ్యతలు చూస్తున్నారో లేదా రాష్ట్ర పార్టీలో క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు చూస్తున్నారో వారితోటి పిలిపించుకొని ఇక్కడ ఈ స్థానాన్ని మనం అక్కడ వారికి ఇవ్వాలి, అక్కడ వారైతే సమీకరణాలు బాగుంటాయి కాబట్టి ఆ సమీకరణాల విషయంలో మనం ఇలా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ మనం ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున మీరు సహకరించండి, భవిష్యత్తులో అధికారం వచ్చిన తర్వాత మీకు ఈ పదవి ఇది క్రియాశీలకమైన పదవి ఇస్తాము, లేక మీకు ఇది ఇటువంటి ఆప్షన్స్ మేము కల్పిస్తాము, మనము కలిసి ట్రావెల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ కానీ ప్రభుత్వం కానీ రేపు మిమ్మల్ని క్రియాశీలకంగా గుర్తుంచుకునేది అని వాళ్ళని కన్విన్స్ చేయటం, వారిని చెప్పి ఒప్పించేటువంటి ప్రయత్నాలను కూడా చేస్తున్నారు రాజుగారు. సార్ దీనికి సంబంధించిన బైట్స్ ఉన్నాయి సార్ బైట్స్. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అర్జునుడివి కాదు, పంచభూతాల్ని రాష్ట్రాన్ని మింగేసేటువంటి అక్రమార్జునుడివి. ఇంత అక్రమార్జునుడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కలియుగంలో ఈ ముఖ్యమంత్రి పుట్టాడు, మనందరి కర్మగాలి బకాసురుడు మారిగా మొత్తం మింగేసే పరిస్థితికి వచ్చాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అర్జునుడివి కాదు. మళ్ళీ ఒకరికే ఎమ్మెల్యేగా సీట్ ఉంటుంది, ఎవరుంటారో మళ్ళా జనసేన తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంటాం. జనసేనకి ఇచ్చినా తెలుగుదేశానికి ఇచ్చినా ఈ ముగ్గురులో ఏ ఒక్కరికి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.